ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మతిపోవాల్సిందే. ఇక ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తోనే సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచితూచి కొరటాలతో దేవరా మూవీ మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత కన్నడ సంచలన పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా అనౌన్స్మెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక బుచ్చిబాబుతో కమిట్ అయిన మూవీని పక్కన పెట్టి మరి ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ముందుకెళ్లడం ఆయన ఫ్యాన్స్ కి కూడా నచ్చింది. ఇక ఇప్పుడు దేవరా 2 భాగాలుగా రాబోతుంది. ఇక దేవరా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న విడుదలకి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. దేవరా సెకండ్ పార్ట్ మాత్రం 2025లో విడుదల కాబోతుంది. ఇక ఆ తర్వాత 2026 అందరికన్నా ముందు ఎన్టీఆర్ బాక్సాఫీస్ పై పోటీ షురూ చేశారు. అది కూడా సంక్రాంతి సీజన్లో. ఇక ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్టీఆర్ నీల్ చిత్రం అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇక దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందులోనూ ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న విడుదల అంటూ డేట్ లాక్ చేశారు. ఇక ఈ చిత్రాల మధ్యలో ఎన్టీఆర్ ఫస్ట్ డెబ్యూ హిందీ ఫిలిం వార్ 2 ఆడియన్స్ ముందుకు వస్తుంది. సో ఇదంతా గమనిస్తే ఎన్టీఆర్ లైనప్ మామూలుగా లేదు అనేలా ఆయన ప్లానింగ్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.